దానికి అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. నో ఫోర్స్. ఇప్పుడు జస్ట్ బికాజ్ ఐ సింగ్ ఇట్ డజంట్ మీన్ మై డాటర్ హ్యాస్ టు సింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్. బట్ యాజ్ హర్ పేరెంట్, బికాజ్ షీ క్యాన్ సింగ్ అని నేను ఐ కెన్ మేక్అవుట్ కదా, దాంట్లో మ్యూజిక్ ఎలిమెంట్ ఉన్నదా లేదా నాకు అది అర్థమవుతుంది. బికాజ్ ఐఎమ్ ఏ మ్యూజిషియన్ ఉన్నది. సో దానికి నేర్పించే ప్రయత్నం చేసుడు నా బాధ్యత. ఇఫ్ షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, నో, ఐ విల్ నెవర్ డూ ఇట్. ఇఫ్ షీ ఈజ్ లైకింగ్ ఇట్, గుడ్. బట్ నా డౌట్ ఏంటంటే ఆ యంగ్ ఏజ్లో ఆ చిన్న పాపకి లైక్ మీ కూతురికి లైక్ డిస్లైక్ అనే ఆ చిన్న చిన్నవి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైక్ డిస్లైక్ విష్ణు. ఎంజాయ్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. దే హ్యావ్ టు ఎంజాయ్ వాట్ దే డూ ఎట్ దట్ ఏజ్ బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్. అవును. ఇప్పుడు దానికి 6 ఏళ్ళు. షీ హెస్ టు ఎంజాయ్ వాట్ షీ ఈస్ డూయింగ్. ఇప్పుడు ఆట అంటే ఎందుకు లైక్ చేస్తారు? బికాస్ దే ఎంజాయ్. అవును. చదువు, ఇప్పుడు నా బిడ్డ ఉన్నది, దానికి ఎగ్జామ్స్ ఉన్నాయనుకో, షీఈస్ ఎంజాయింగ్ వాట్ షీఈస్ డూయింగ్ ఎట్ స్కూల్, షీఈస్ ఎంజాయింగ్ హర్ హోంవర్క్ బికాస్ షీఈస్ లైకింగ్ దట్, షీఈస్ కంఫర్టబుల్ వాట్ షీఈస్ డూయింగ్. అర్థమవుతుందా? సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలంటే ఫస్ట్ నేను చక్కగా ఉండాలి, నాకు రావాలి. ఐ షుడ్ నో ది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. 100% కదా. 100%. అందుకే దియా is 6 years old. Till Diya was 5 years old, we never switched on the television at home. Diya is not exposed to television. Diya doesn't touch mobile phones. Diya doesn't use iPads. She doesn't know what a laptop is, even today. Every Sunday 1 hour watch time ఉంటుంది ఈవినింగ్. అది కూడా చూస్తే చూడు, చూడకపోతే చూడకు. నువ్వు ఇక్కడ సెల్ ఫోన్ పెట్టినావు అనుకో, షీ విల్ నాట్ ఈవెన్ గో నియర్ దట్ ఫోన్. దానికి మై వైఫ్ 80% అండ్ మీ 20%, వీ హ్యాడ్ టు సిట్ విత్ హర్. ఆ ఓపిక లేవు వాళ్ళ ఎవరికి. ఐప్యాడ్ పెట్టేసి తినిపించుడు అంటే ఇట్స్ ఈజీ కాదు, తప్పు. అంటే ఇట్స్ డెఫినెట్లీ ఎథికల్లీ తప్పు అనుకోండి. బట్ ఇప్పుడు ఆఫీస్ నుంచి ఫుల్ ఓపికలు ఇట్స్ బేసిక్లీ లైక్ చాలా మోనోటోనస్ అయిపోయింది. మై వైఫ్ ఇస్ అ డాక్టర్. ఐఎమ్ అ ఫార్మసిస్ట్ బై ప్రొఫెషన్. షీ chose not to work for 4 years for my daughter. Wow. It is your choice. If you really want to raise a child, అంటే మేము ఇప్పుడు ఉత్తమ పేరెంట్స్ అని నేను అంటలేను. అట్లీస్ట్ వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్. ఏమవుతుంది అన్నది భగవంతుని చేతి ఉంటుంది, కానీ మనం ఎఫర్ట్ నిజంగా పెట్టాలి కదా. ఇట్స్ అ గుడ్ వే. నేను ఐ గేవ్ మై ఫస్ట్ టెడ్ టాక్ ఇన్ స్టాన్లీ ఉమెన్స్ కాలేజ్. 2020. ద టాపిక్ వాస్ ది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. డీగ్యాడ్జెటైజింగ్ గురించి మాట్లాడినాను నేను. ఇవాళకి ఐ స్టిక్ టు ద సేమ్. ఇవాళకి మేము ఇంట్లో ఉన్న టైంలో కూడా వీ డోంట్ యూస్ ఫౌల్ లాంగ్వేజ్, వీ డోంట్ ఆర్గ్యూ, వీ డోంట్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ డాటర్, వీ డోంట్ స్పీక్ బ్యాడ్ అబౌట్ ఎనీబడి, వీ డోంట్ డీమీన్ ఎనీబడి ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. నాకు ఫోన్ వచ్చినా నేను పోయి బాల్కనీలో మాట్లాడతా, లేకపోతే కారిడార్లో మాట్లాడతా, దాని ముందు మాట్లాడా. షీ నీడ్ నాట్ నో నేనేం మాట్లాడుతున్నా, దానికి ఎందుకే. ఐ థింక్ దే వెరీ క్విక్ లెర్నర్స్ ఆ టైంలో. గ్రాస్పింగ్, ఎందుకంటే వాళ్ళు ఏది చెవులు అన్ని డైరెక్షన్స్ లో పనిచేస్తుంటాయి వాళ్ళకి. సో అండ్ నువ్వు తప్పు మాట్లాడితే వాళ్ళు అదే నేర్చుకుంటారు. పొద్దున నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అంటే తిరిగి వాడు మాట అన్నాడు అనుకో, అంటారు కూడా, అనాలి, అది వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసేదే వాళ్ళు చేస్తారు. నువ్వు గెలీజ్ మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. నువ్వు ఇంట్లో పూజ చేస్తే వాళ్ళు చేస్తారు. They pick whatever they do what parents do till a certain age, and when they are enjoying everything that they are doing, nothing is difficult, Vishnu. So and if for example I will break it down, inka simple ga break down cheyadan try chesta. For example, they are not enjoying doing something, mella mella ga try cheyali inculcate cheyadaniki. నువ్వు వాడతలేవు, నువ్వు వస్తలేవు అంటే రారు వాళ్ళు. I think మనమే పోము. ఇంత ఏజ్ వచ్చి మనము దానికి అక్లమటైజ్ కావడానికి మనకి ఇంత టైం పడుతుంది. వాళ్ళు they're hardly 5-6 years old, they're kids. I think we have to go to their level and make them understand kante. Don't force them for anything. Let them be happy at that age, because once they cross a certain age, life is a race. అదే అవుతుంది. సో అంటే ఇప్పుడే ఇట్లున్నది, ఇంకో 15 ఏళ్ళ తర్వాత ఎట్లుంటుంది ఇమాజిన్. నో డౌట్. అంటే ఇక ఐఐటి ట్రైనింగ్ సెకండ్ క్లాస్ నుంచి యూ యువర్ సెల్ఫ్ ఆర్ అన్ ఐఐటి స్టూడెంట్, సో యూ నో ఇట్ వెరీ వెల్ ఎట్లుంటుంది కాంపిటీషన్. డెడ్లీ. మేమైతే కనుక నో ఫోర్స్, ప్రేమగా మేము కూర్చొని టైం ఇవ్వగలగాలి. దానికి ఫస్ట్ మాకు ఓపికలు ఉండాలి. ట్రూ.
బట్ అంటే మీరు ఇప్పుడు అంటున్నారు లైక్ ఎందుకంటే మీతో ఎప్పుడు కాన్వర్సేషన్ చేసినా కూడా వి ఆల్వేస్ ఎండ్ అప్ అట్ పేరెంటింగ్. కరెక్ట్. బికాజ్ ఐ థింక్ యూ అట్రిబ్యూట్ యువర్ సక్సెస్ కానీ లేకపోతే మీరు మీ I attribute my యాటిట్యూడ్ everything to my parents, పేరెంట్స్. సో my mother and father. సో Absolutely. సో వేరెవర్ వాట్ ఎవర్ అంటే ఎప్పుడు నేను ఏ చిన్న ఫంక్షన్లో కానీ ఎక్కడ కలిసినా కానీ మనం మాట్లాడిన ప్రతిసారి యూ ఎండ్ అప్ టాకింగ్ అబౌట్ పేరెంటింగ్ అండ్ ఎలా ఇప్పుడు జనరేషన్ షుడ్ వర్క్ అబౌట్ థింగ్స్. కరెక్ట్. అంటే బికాస్ ఐ అండర్స్టాండ్ అంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ మేబీ వీఆర్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ వీఆర్ గోయింగ్ అప్, బట్ ఎమోషనల్ వైజ్ అండ్ పీపుల్ కనెక్షన్ వైజ్ మనం చాలా తగ్గిపోతున్నాం. అంటే నా పర్సెప్షన్ వేరు విష్ణు. ఓకే, నువ్వు టెక్నాలజీ వైజ్ అడ్వాన్స్ అవ్వకుంటూ కూడా నువ్వు ఎమోషన్స్ మెయింటైన్ చేయొచ్చు, కానీ నువ్వు అది నీకు చేయాలని ఉండాలి. అవును. ఇప్పుడు సింపుల్ ఒక జాయింట్ ఫ్యామిలీ అన్న కాన్సెప్ట్ లేదు ఇవాళ ఒక్కొక్కరు, ఎందుకంటే వర్క్ ఆపర్చునిటీస్ అట్లా ఉన్నాయి. ఎవరిది వాళ్ళు కష్టపడకపోతే లైఫ్ డజంట్ మూవ్. కాబట్టి ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 3 సిబ్లింగ్స్ ఉన్నారు అనుకో, ఒక అక్క, 2 అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు అనుకో. ఒక అక్క యూఎస్లో ఉంటుంది, ఒక అక్క ఇండియాలో ఉంటుంది, తమ్ముడు ఇండియాలోనే ఇంకెక్కడో ఉంటారు. కానీ సంవత్సరంలో మనకి ఎన్ని పండుగలు ఉంటాయి? మనం హిందువులం కాబట్టి మనకు ఉంటాయి ఒక 5 or 6 మంచి ఫెస్టివల్స్ ఉంటాయి. అట్లనే ప్రతి రిలీజన్లో వాళ్ళ ఫెస్టివల్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఆ టైంలోనన్నా కలవడానికి ట్రై చేసుడు, ఓ 2-3 రోజులు అందరు కలిసి ఉండు, కలిసి తినుడు, అట్లీస్ట్ బర్త్డేస్కి విష్ చేసుకోండు. వాట్సాప్ గ్రూప్లలో ఫార్వర్డ్ మెసేజ్ చేసుడు కాదు, బాగున్నావు అని అడుగు నేర్చుకోవాలి. అది ఫార్వర్డ్ మెసేజెస్ అంటే చెప్తున్నా, అంటే ఇవన్నీ నా ప్రాక్టికల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఇవి. ఎందుకంటే నువ్వు ఒక ఫ్యామిలీతో వస్తావు, నీకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నువ్వు క్రియేట్ చేసుకుంటావు. లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్లో నీకు ఫ్రెండ్స్ వస్తారు, నీ కొలీగ్స్, నీ కోవర్కర్స్, వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ లాగా అవుతారు ఫ్యూచర్లో. ఇప్పుడు నాకు ఎలిజియం ఇస్ మై ఫ్యామిలీ. వాళ్ళందరూ నా సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాను నేను. నా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వాళ్ళందరూ ఉంటారు. ఉండాలి, నేను కూడా ఉండాలి. అంటే దట్స్ హౌ థింగ్స్ వర్క్. లేకపోతే నడవదు. ఏదో కలిసినామా, షో చేసినామా, వెళ్ళిపోయినామా అన్నట్టు ఉంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. నేను నమ్మను. ఎంత ఏదున్నా కలిసి ఉండి ఎఫర్ట్ పెడితేనే అవుతుంది. అవును, 100%. అంటే ఐ థింక్ ఎమోషన్స్ ఉండడం వల్లే వీఆర్ కాల్ హ్యూమన్ బీయింగ్స్. అట్లా మనకు టెక్నాలజీ లేదా? మనం ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ఉంటుంది మన దగ్గర, కానీ అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ని అయితే మనం తగ్గనిస్తలేం కదా. అది మన మీద ఉంటుంది, ఏదైనా మన మీదే ఉంటుంది విష్ణు. 100%. ఐ థింక్ మీరు చెప్పిన దాని ప్రకారంగానే ఎమోషన్స్ కనుక మనకి వి బికమ్ ఎమోషన్లెస్, వీఆర్ యాజ్ ఈక్వల్ టు రోబోట్స్. అంతే.